ప్రభువునందు ప్రియులైన వారికి నా శుభములు తెలియజేస్తా ఉన్నాను. నేటి దిన వాక్యము 34వ కీర్తన 9-10 వచనాలు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువారికి ఏమీ కొదవలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు పై భాగంలో చూస్తే కనుక దావీదు గారు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. ఈ సందర్భాన్ని గమనిస్తే గనక దావీదు గారు తన మామ అయినటువంటి సౌలు గారి చేత తరమబడుతున్నటువంటి సమయంలో, ఆపద సమయంలో తను ఒక చోటు నుండి మరొక చోటుకు వెళుతూ తను కాపాడుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి ఆ సమయంలో ఇక్కడ మరొక ప్రమాదకరమైనటువంటి స్థితిలోనికి తను వచ్చి ఉన్నాడు. ఈ అబీమెలెకు రాజు, ఈ అగగీయుడు ఇశ్రాయేలు జనాంగానికి వ్యతిరేకి అయినవాడు. అలాంటి ఆ రాజు యొద్దకు దావీదు గారు చేరుకున్నారు. అప్పుడు మరికొంత సంకటంలో పడ్డారు, సమస్యలో పడ్డారు దావీదు గారు. ఆ సమయంలో వారి యొక్క అనుభవంలో నుండి వారికి దేవుడు ఎలా తోడై ఉన్నాడు, ఆయనను ఆశ్రయించిన వారికి దేవుడు ఎలా తోడై ఉంటాడు, ఆయన వారిని ఎలా ముందుకు నడిపిస్తాడు అన్నటువంటి తన అనుభవంలో నుండి దావీదు గారు మాట్లాడుతున్న మాటలు. దావీదు గారు దేవునికి హృదయానుసారుడిగా ఉన్నాడు. దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదు గారి జీవిత అనుభవంలో నుండి మనము దేవుని హృదయానుసారులుగా జీవించడానికి ఎలా ముందుకు సాగాలో దేవుడు నేర్పించే ఒక పాఠముగా మనము ఈ యొక్క కీర్తనని చూడవచ్చు. జాగ్రత్తగా మనం గమనిస్తే దావీదు గారు అంటారు, ఆయనను చూసినప్పుడు ఆయన మాట్లాడే మాట ఇలా అంటారు. ఆయన, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఆయనకు కలిగిన భయము ఒకటి ప్రాణ భయము. ఆయనకు కలిగిన భయము చాలా భయంకరమైంది. తనకు ప్రాణహాని వచ్చి ఉన్నది. తను చెయ్యని నేరానికి, తను చెయ్యని తప్పుకు తనకు ప్రాణహాని సంభవిస్తూ ఉంది. ఏమిటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు, అవసరతలో ఉన్నప్పుడు వారికి సహాయం చేసినందువలన, లేకుంటే వారికి విజయము తెచ్చిపెట్టినందువలన దేవుడు దావీదు గారికి సహకారిగా ఉంటూ దేవుడు చేసిన ఆ గొప్ప కార్యములో దేవుని చేత వాడబడినటువంటి గొప్ప పాత్రగా, ఒక ఘనమైన పాత్రగా ఉన్నటువంటి దావీదు గారు చేసింది ఏమిటి? ఆనాడు సౌలు గారు భయపడుతూ గుడారాల్లో దాచుకున్న ఆ క్షణమున బాలుడైనటువంటి దావీదు గారు దేవుని సహాయంతో ముందుకెళ్ళి గొలియతు గారిని సంహరించడం వలన ఇశ్రాయేలు ప్రజలకు, ఇశ్రాయేలు దేశానికి, దేవుని సమూహానికి మంచి చేశారు. మంచి చేసిన వానికి జరగాల్సింది ఏమిటి అంటే సన్మానము, సత్కారము. కానీ ఇక్కడ చావు బ్రతుకులతో, ఆ చావు బ్రతుకుల మధ్యన తను ముందుకు సాగుతూ ఉన్నాడు తన ప్రాణహానితో. ఎందుకు, ఏమిటి కారణం అంటే, సన్మానించగలిగిన వాడు, సత్కారం చేయగలిగిన వాడు తనను తప్పుగా అర్థం చేసుకొని
తన రాజ్యానికి ఎక్కడ అడ్డుపడతాడో, తన సింహాసనాన్ని ఎక్కడ అధిష్ఠిస్తాడు అన్నటువంటి ఆ యొక్క ఉద్దేశంతో సౌలు గారు తనను తరుముతా ఉన్నారు. తన ప్రమేయం లేకుండా తను పడుతున్నటువంటి వేదన ఇది. ఆ వేదనలో తను ప్రయాణం చేస్తూ మరికొంత సంకటమైనటువంటి పరిస్థితుల్లోనికి వచ్చి పడ్డాడు. ఇశ్రాయేళ్లకు, దేవుని బిడ్డలకు వ్యతిరేకమైనటువంటి ఈ అగాగీయుడు, ఈ అబీమెలెకు అనే ఈ రాజు బహు క్రూరుడు. మరి అక్కడి నుండి తప్పించుకోవాలంటే, ఆ యొక్క సమస్య నుండి బయటపడాలంటే తనకు సహాయం చేసేవారు ఎవరు అన్నప్పుడు దావీదు గారు తను నడిపిస్తున్న, తనకు తోడయున్న దేవుణ్ణి ఆధారం చేసుకొని ఆయన యొద్ద విచారణ చేశాడంట. ఆయన యొద్ద వివరించుకున్నాడంట. ఈ మాటల్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ప్రార్థన అనుభవం కనపడుతూ ఉంది. ప్రార్థన అనుభవం అనేది ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క రీతిగా ఇస్తూ ఉంటాడు. దేవుని ఎదుట దావీదు గారి భక్తి జీవితాన్ని చూస్తూ ఉన్నప్పుడు దేవునికి దావీదు గారికి ఉన్నటువంటి ఆ సత్సంబంధాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు మరి ఆ ఆపద సమయంలో దావీదు గారు ఎన్ని గంటలు ప్రార్థన చేశాడు, ఏ విధంగా మొరపెట్టాడు అంటే, ఆ పరిస్థితిని గమనిస్తూ ఉన్నప్పుడు, అక్కడ జరుగుతున్న సంఘటనను గమనిస్తూ ఉన్నప్పుడు తన హృదయాన్ని దేవుని ఎదుట ఉంచి బహుశా ఒక క్షణము, ఒక నిమిషము హృదయంలో తనకు విడుదలను అనుగ్రహించుమని, తనని ముందుకు నడిపించుమని, ఈ విపత్తు నుంచి దాటవేయమని దేవుణ్ణి అడుగుంటాడేమో. ఆ వెంటనే దేవుడు దావీదు గారికి ఇచ్చినటువంటి తలంపు వెర్రివాని వలె ప్రవర్తించడం. అలాంటి సమయంలో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞానం చేత, దేవుడిచ్చినటువంటి ఆ కాపుదల చేత అక్కడి నుంచి తప్పింపబడ్డాడు. అక్కడి నుండి తప్పింపబడిన తర్వాత దావీదు గారు తన అనుభవంలో నుండి చెబుతున్న మాట, సింహపు పిల్లలను ఉదయిస్తున్నాడు. అంతకంటే ముందు మనం 9వ వచనంలో చూస్తే ఆయన అనుభవంలో నుండి చెబుతూ 7వ వచనంలో ఇలా అంటారు, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే గనక వారి చుట్టూ దూత కావలి ఉండి వారిని రక్షిస్తారంట. దూత వారికి తోడుగా ఉంటాడట. గమనిస్తే ఇక్కడ భయము, భక్తి అనేవి ప్రాముఖ్యమైన విషయాలు రెండు. కొంతమందికి భక్తి ఉంటుంది, భయం ఉండదు. కొంతమందికి భయం ఉంటుంది, భక్తి ఉండదు. కానీ భయము, భక్తి అనేవి చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తున్నాయి భక్తి జీవితంలో. మనం దావీదు గారి జీవితాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు దావీదు గారికి దేవుడంటే భక్తి ఉంది, దేవుడంటే భయము ఉంది. ఆ రెండు తనలో ఉన్నాయి గనుకనే దేవుడు దావీదు గారిని గురించి దావీదు నా హృదయానుసారుడు అనే సాక్ష్యము ఇవ్వగలిగాడు. దావీదు గారి యొక్క జీవిత సాక్ష్యాన్ని గమనిస్తే గనక దావీదు గారు సౌలు చెంత చేర్చబడినప్పుడు సమస్త విషయములలో తన పై అధికారిగా ఉన్నటువంటి, తనకు యజమానుడిగా ఉన్నటువంటి సౌలు గారికి లోబడిన వాడిగా, విధేయత కలిగి నడుచుకున్న వాడిగా మనము చూస్తాము. మొదటి సమూయేలు గ్రంథంలో మనం గనక గమనిస్తాము. ఒక 18వ అధ్యాయము 5వ వచనం 14వ వచనంలో అది దేవుని ఎదుట ఆయనకున్న భక్తి జీవితం, దేవుడు తనకు తోడై ఉన్న విధానం. అయితే వారి అనుభవంలో నుండి ఇక్కడ ఈ మాటలు చెప్తా ఉన్నారు దావీదు గారు. చెబుతూ మాట్లాడుతూ ఉన్న మాటలు
మరొకసారి ఆ మాటలను చూస్తే, యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు అంటా ఉన్నాడు. ఈ మాటలు అంటా ఉన్నప్పుడు, ఈ మాటలు మనం వింటా ఉన్నప్పుడు మనకు కొంత ఆశ్చర్యానికి మనం గురవుతాం. కానీ దేవుడు మాట ఇచ్చి తప్పువాడు కాదు, అబద్ధం ఆడువాడు కాదు. అడవికి రాజు సింహం, కానీ సర్వ సృష్టికి రారాజు దేవుడు. ఆ రారాజుని ఆశ్రయిస్తున్న మనకు ఏ మేలు కొదువై ఉండదు అంటా ఉన్నాడు. ఆ మేలు కొదువై ఉండని స్థితి దావీదు గారి జీవితంలో మనం గమనిస్తూ ఉన్నాం. మరి దేవుని ఎదుట దావీదు గారు అయితే అలా ఉండగలిగారు, కానీ ఆ స్థితి నాకు లేదండి, అలా నేను ఉండలేకపోతున్నానండి. ఎలా ఉండాలి దేవుని ఎదుట నేను భయభక్తులు కలిగి? దేవుని ఎదుట నేను సరైన జీవితం జీవించాలంటే నేనేమి చేయాలి? అది నేను ఎలా సంపాదించుకోవాలి ఆ స్థితిని అని అంటే, ఆ భక్తి జీవితం గురించి భక్తుడు రాయించి పెట్టిన మాటలు మనం చూద్దాము. ఆ మాటలే 13, 14 వచనాలు. మనము 11 నుంచి చూస్తే ఇంకా బాగా ఆ మాటలు మనకు అర్థమవుతాయి. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలునందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనాను ఉన్నాడా? బ్రతకాలని అందరికి ఉంటుంది, ఏ ఒక్కరు బ్రతుకుని ముగించుకోవాలనుకోరు. అందులో ఇంకా మేలు, బ్రతకంతా మేలు ఉండాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. అందులో తప్పేమీ లేదు, అది మంచిదే. అయితే అలా ఉన్నవారికి దేవుడు తన భక్తుని చేత రాయించి పెట్టిన మాట ఏమి చేయాలంట అంటే, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానమును వెతికి దాన్ని వెంటాడుము. భక్తి, సరైన భక్తి అంటే, సరైన భక్తిలో ప్రాముఖ్యమైనటువంటి కొన్ని లక్షణాలను చెబుతా ఉన్నారు దేవుడు. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొను. చెడ్డ మాటలు అంటే మనం గమనించినప్పుడు మనం ఉచ్చరించలేని పదాలు, జాగ్రత్తగా గమనించినప్పుడు మనము చెడ్డ మాటని ఇలా పోల్చొచ్చేమో. ప్రతి ఏరియాలో, ప్రతి స్థలంలో ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఒక మురికి తొట్టి అనేది ఉంటుంది. అందులో ఎలాగైతే డస్ట్ అంతా, మనం వేసిన డస్ట్ అంతా కొట్టుకొని పోతూ ఉంటుందో, ఆ డస్ట్ కొట్టుకొని పోతూ ఉన్నప్పుడు దాన్ని దరిచేరాలని ఎవరు అనుకోరు, దానికి సమీపంగా ఉండాలని ఎవరు అనుకోరు. ఎందుకంటే అందులో ఉన్నది డస్ట్, అది కంటికి కానీ దృష్టికి కానీ ఇంపుగా అనిపించదు, దానికి దూరంగా ఉండాలని అనుకుంటాం. అలాగే ఎదుటివారు మనల్ని గమనిస్తున్నప్పుడు, ఒక మనిషిని గమనిస్తున్నప్పుడు, ఈ వ్యక్తితో నేను ఉండలేను అన్న స్థితి, సంభాషించలేను అన్న స్థితి కనుక వస్తే, ఈ వ్యక్తితో నేను మాట్లాడలేను అన్న స్థితి వస్తే, అతని నోటి నుండి మంచి మాట రాదు అన్న సాక్ష్యం ఉంటే, అది మార్చుకోవాలి. ఈ చెడ్డ మాటలు అంటే ఎదుటివారి మనసు నొప్పించేవి, ఎదుటివారిని హేళన చేసేవి,
ఎదుటివారిని గురించి ఏమాత్రం ఆలోచించకుండా కొన్నిసార్లు మన జ్ఞాన ప్రదర్శన చేసేవిగా ఉంటాయి ఆ మాటలు. అలాంటివి ఉండకూడదు అంటా ఉన్నాడు. ఏమి మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడి ఎదుటివారిని నొప్పించడం, బూతులు ఉంటాయి, అవి చెడ్డయి. కపటమైన మాటలు అంటే లోలోన ఉన్న ఉద్దేశము ఒకటి, బయటికి ఉచ్చరిస్తున్న పదము ఒకటి, లోలోన దాగి ఉన్నటువంటి అభిప్రాయం ఒకటి, బయట కనపరుస్తున్నటువంటి ఉద్దేశము మరొకటి. ఎదుటివాడు మేలు పొందాలని హృదయంలో ఉండదు, కానీ నీవు వెళ్ళు, నీకు సమస్తము మేలు జరుగుతుంది అని ఆ వ్యక్తితో మాట్లాడతాను. ఎదుటివారు బాగుపడితే ఓర్వలేని స్థితి, కానీ పైకి నీవు బాగుపడతావని చెప్పడము, లేకుంటే నీవు మంచిగా ఉండాలని నేను అనుకుంటున్నానని చెప్పడము, ఇది కపటం. ఇలాంటివి ఉండకూడదు. లోన ఒక ఉద్దేశం, బయట ఒక ఉద్దేశం కలిగి ఉండకూడదు అంటా ఉన్నాడు. మరలా మనం గమనిస్తే ప్రభువు వారు 15వ వచనంలో ఒక మాట రాయించి పెట్టారు. దేవుడు, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి అంటా ఉన్నాడు. నీతిని ఎవరైతే అనుసరిస్తూ ఉన్నారో, నిజాయితీగా ఎవరైతే బ్రతుకుతా ఉన్నారో, ఆయన వారి మొరలను ఆలకిస్తూ ఉన్నాడంట. 17వ వచనంలో మనం చూస్తే, నీతిమంతులు మొరపెట్టక యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ఇది భక్తుని యొక్క అనుభవం. భక్తునికి తోడై ఉన్నటువంటి దేవుడు మనకు తోడై ఉంటాడని భక్తుడు వివరిస్తున్నటువంటి అనుభవం. నీతిని అనుసరించి నిజాయితీగా ఉంటూ నీ దేవుని ఆధారం చేసుకుని నువ్వు ముందుకు సాగుతూ, నీకు సంబంధం లేని సమస్యలు చిక్కుకొని నీకు ఏమి తెలియకనే వేదన పడుతూ ఉన్నావా, అలాంటి నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు దేవుడు. అలాంటి నిన్ను ఓదారుస్తూ ఉన్నాడు. నీ మొరను ఆలకిస్తూ ఉన్నానని చెబుతూ ఉన్నాడు. నిన్ను ఆదరిస్తానని చెబుతూ ఉన్నాడు. సింహం పిల్లలు లేమి గలవై ఉంటామేమో కానీ నిజాయితీగా నన్ను అనుసరిస్తున్నా, నన్ను ఆధారం చేసుకుని బ్రతుకుతున్న నీకు ఏ మేలు కొదువై ఉండదని ఈ ఉదయకాలము ప్రభువు చెబుతూ ఉన్నాడు. ఎందుకు అంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు. ఏది జరగాలన్నా బైబిల్లో దేవుడు ఒక కండిషన్ పెట్టాడు. ఊరికేనే అప్పనంగా ఏది వచ్చి పడదు. ఏదైనా ఒకటి మనకు అందాలంటే అది అందుకోవడానికి తగినటువంటి ప్రయాస మనం పడాలి. ఇక్కడ మేలు పొందుకొని ముందుకు సాగాలన్నప్పుడు దేవుని ఎదుట మన జీవితం అనేది సరైన రీతిగా ఉండాలి అన్న విషయాన్ని దేవుడు నొక్కి ఒక్కానిస్తూ ఉన్నాడు. ఇంకా మనం గమనిస్తే 22వ వచనంలో చూస్తే, యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణు చొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, తనను ఆశ్రయం చేసుకున్న వారిని, తనను చేరువచ్చిన వారిని, ఆయన ఆధీనంలో ఉన్నవారిని, నీవే నాకు ఆధారం అనుకున్న వారిని ఆయన అపరాధులుగా ఎంచడంట, దోషులని ఎంచడంట. ఆయన నీతిమంతుడు, నీతి సూర్యుడు. ఆయనను ఎందరు అంగీకరించిన వారందరికీ ఆయన దేవుని కుమారులగుటకు అధికారం అనుగ్రహించున్నాడు. ఆయనను విశ్వసిస్తుంటే, ఆయనను ఆధారం చేసుకుని బ్రతుకుతుంటే, ఆయన నిన్ను పిలుస్తున్న పిలుపు, ఆయన నీకు ఇచ్చిన బిరుదు ఏంటంటే నువ్వు దేవుని కుమారుడవని.
నీవు దేవుని కుమారుడుగా ఉంటున్నప్పుడు, దేవుని అనుసరించి బ్రతుకుతా ఉన్నప్పుడు దేవుడు నీకు ఇస్తున్న మాట, సింహపు పిల్లలు లేమి గలవై ఉంటావేమో కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు అంటా ఉన్నాడు. మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రభువారు లేఖనాల్లో మరొక మాట అంటారు, నా యొద్దకు వచ్చు అని నేను ఎంత మాత్రము త్రోసివేయనని. నీవు దేవుణ్ణి ఆధారం చేసుకొని ముందుకు సాగుతూ ఉన్నావు. నీవు దేవుని మీద ఆధారపడి బ్రతకడానికి నిర్ణయించుకున్నావు. దేవుని ఆధీనంలోనికి రావాలని ఆరాటపడుతూ ఉన్నావు. ఆయన మాట వింటున్నప్పుడు, ఆయన ఆధీనంలోకి వచ్చిన నిన్ను ఆయన త్రోసివేయనంటా ఉన్నాడు. ఆయన నిన్ను త్రోసివేయడు. త్రోసివేయక నీవు నడవాల్సిన త్రోవని నిన్ను నడిపిస్తూ, నీవు చేరాల్సిన గమ్యానికి నేను చేర్చే ఈ బలమైన దేవుని నీకు ఆధారం చేసుకొని ముందుకు సాగి ఆయన అనుగ్రహించు ఆ మేలును పొందుకొని అనేకుల ఎదుట ఆయన సాక్షిగా జీవించాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఈ మాటలు దేవుడు దీవించునుగా. చేరి వచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. దేవుడు మిమ్మను మీ కుటుంబాలను దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా దేవానికి వందనాలు ప్రభువా. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా నాయన, నిన్ను ఆధారం చేసుకుని నీతో ముందుకు సాగుతున్న బిడ్డలు ప్రభు చేరాల్సిన గమ్యానికి చేర్చి, ప్రభు నడవాల్సిన త్రోవను నడిపించి, అయా తండ్రి ప్రభు బిడ్డలను నీకు సాక్షులుగా ఉంచుమని, అయా మీరు మహిమ పొందుమని యేసుక్రీస్తు పుణ్యనామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.